హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి బన్సీ రవ్వతో మోతీచూర్ లడ్డు అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా మోతీచూర్ లడ్డు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎల్లో ఉప్మా రవ్వతో అంటే బన్సీ రవ్వతో అయితే ఈ మోతీచూర్ లడ్డూని అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవడానికి ఒక ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నేను తీసుకున్న కప్పుతో ఒక కప్పు అయితే గోధుమ రవ్వ బన్సీ రవ్వ అయితే వేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి. ఈ రవ్వను అయితే ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి 2-3 నిమిషాల పాటు. ఈ రవ్వను దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మంచి కలర్ వచ్చేదాకా మాడుకోకుండా అయితే రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవడమే. స్టవ్ ఆపేసి ఇలా తీసేసిన తర్వాత మరలా అదే ఫ్యాన్లోకి స్టవ్ ఆన్ చేసి ఏ కప్పుతో అయితే బన్సీ రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకుని వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. దీనిపైన లిడ్ అయితే పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టేస్తే 1-2 నిమిషాల్లోనే ఇలా బాయిల్ అయిపోతాయి. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఫ్రై చేసి పెట్టిన రవ్వను అయితే వేసేసుకోవడమే. ఇలా రవ్వ వేసేసిన తర్వాత గరిటెతో ఒకసారి అయితే కలిపేసి 4 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో అయితే మూత అయితే పెట్టేసి ఉడికించాలి. 4 నిమిషాలు అయ్యేలోపు మధ్య మధ్యలో ఒకసారి అయితే తీసుకుని గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ మూత అయితే పెట్టేసి 4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూడండి, 4 నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీసి చూపిస్తున్నాను. రవ్వ అయితే ఈ విధంగా అయితే ఉడికింది. దీన్ని అయితే ఒకసారి అయితే బాగా కలిపేసి మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి, రవ్వ అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది, ఎక్కడ పొలక అనేది లేకోకుండా. ఇప్పుడు ఇందులోకి అయితే పంచదార అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వరకు అయితే పంచదార అయితే వేసాను. వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండగానే మెల్ట్ అయిపోతుంది. దీన్ని అయితే కంటిన్యూస్గా కలుపుతూ అయితే ఉండాలి. చూడండి, షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది ఇలా కలుపుతూ ఉండగానే. ఇలా మెల్ట్ అయిన ఈ షుగర్ అయితే గోధుమ రవ్వకు పట్టి దగ్గరగా ఉడికేదాకా అయితే ఉడికించుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో మీరు కావాలంటే నెయ్యి అయితే పోసుకోవచ్చు. నేనైతే 1-2 స్పూన్ల వరకు నెయ్యి అయితే పోస్తున్నాను, ఎక్కువగా అయితే పోయట్లేదు. ఇందులోకి అయితే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అయితే నెయ్యి అయితే పోసాను. ఇప్పుడైతే అంతా కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, గరిటెతో ఇలా కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. ఆపినట్లయితే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరలా 1 స్పూన్ అయితే పోసాను. ఇలా 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే పోసాను. మీరు కావాలంటే ఎక్కువైనా పోసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. ఇందులోకి నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసాను. ఈ ఫుడ్ కలర్ అనేది మనం చేసే లడ్డు మంచి కలర్లో కనిపించడానికి మాత్రమేనండి. ఇది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు. ఇప్పుడైతే ఇలా అయితే కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం మోతీచూర్ లడ్డు చేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేవచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే లడ్డూలు అయితే చేసుకోవడమే. చూడండి, చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు లడ్డూలను అయితే చేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి చేతితో అయితే కలిపి ఈ విధంగా లైట్గా చేతితో అయితే ఉండలాగా అయితే చేసేసి చేతికి అయితే కొద్దిగా నెయ్యి అయితే రాసుకుని ఇలా మోతీచూర్ లడ్డూలాగా అయితే చేసేసుకోవడమే. కొద్దిగా అయితే తీసుకుని మోతీచూర్ లడ్డు అయితే ఏ సైజెస్లో అయితే ఉంటాయో అలా అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మనకు మోతీచూర్ లడ్డు అనేది తినాలనిపించినప్పుడు ఈ విధంగా బన్సీ రవ్వతో అయితే ఎక్కువ శ్రమ లేకోకుండా ఈ విధంగా అయితే చేసేవచ్చు. శనగపిండి కూడా వాడవలసిన పని లేదు. ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. దీన్ని శనగపిండి లేకోకుండా మోతీచూర్ లడ్డు అనొచ్చు, బన్సీ రవ్వ లడ్డు అనొచ్చు. ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ని చూసేయండి.